స్వామి భూలోకమునందు ఏం జరుగుతుందో చూద్దామా? మాణిక్యాంబ గారి ఇంట్లో చూడు లక్ష్మి. కౌసల్య సుప్రచారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసాధూలా కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, ఆకలిస్తుంది అమ్మమ్మ, అన్నం పెట్టు. అక్కడ రెడీగా పెట్టాను కదమ్మా. అయినా ఎప్పుడు ఏదో పూజలో ఉంటావేంటమ్మమ్మ? దేవుడేమైనా ప్రత్యక్షమై నీ కోరికలు తీరుస్తాడా ఏంటి? వింటున్నారా స్వామి చిన్నది ఎలా అడుగుతుందో? మనస్ఫూర్తిగా స్మరిస్తే ఎందుకు తీర్చడు తల్లి. నీకు భాగవతంలోని ఒక గున్నేనుగు కథ చెప్తావి. త్రికూట పర్వతంలో గజేంద్రుడని ఒక ఏనుగుండేది. అది చాలా బలం కలిగినది. సింహాలను సైతం లెక్క చేసేది కాదు. ఏ జంతు ఎదురొచ్చినా పక్కకు తప్పుకోవాల్సిందే. అదంతా నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తుంటేది. అలా ఒకరోజు ఏనుగుల మందతో పయనిస్తుండగా బాగా అలసిపోయింది. దాహం కూడా వేసింది. దగ్గరున్న కొలనులోకెళ్ళి సేద తీర్చుకుందాం అనుకుంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక మకరం నిద్రిస్తుంది. ఆ మకరానికి గజేంద్రునికి జరిగిన యుద్ధమే ఈ కథ. గజేంద్రుడు ఎంత శక్తి గలవాడైనా స్థానబలం వల్లేమో ఈ మకరం చేతిలో ఓడిపోతున్నట్టే ఉంది. గజేంద్రుడితో పాటు వచ్చిన ఏనుగులు తన కుటుంబ సభ్యులు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తాను ఒంటరిగానే పోరాటాన్ని సాగిస్తాడు గజేంద్రుడు. గజేంద్రుడు నీ భక్తుడే కదా స్వామి, కష్టాల్లో ఉన్నాడు, కాపాడలేరా? సరైన సమయం రాలేదు. అలా దాదాపుగా 1000 సంవత్సరాలు దాటినా వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది. గజేంద్రుడికి ప్రాణభయం కలిగింది. లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే, తను ఉండచ్చన్ శమంబయ్యడిన్ నీవే తప్పై తప్పరం బెరుగ మన్నింపదగుందీను నిన్. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. మకరాన్ని గెలవడం తన వల్ల కాదని నిశ్చయించుకుని శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా వేడుకున్నాడు గజేంద్రుడు. లోకంబులు లోకేశులు లోకస్తుల తగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వుండే కాక్కు తెలుగు అతనినే సేవింతు. భగవంతుడా సిరిగింజెప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ మన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లమ్ము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. భక్త నేనున్నాను. ధన్యోస్మి ప్రభు, నాకు మోక్షం ప్రసాదించండి. తథాస్తు. గంధర్వ కుమార, రాజా ఇంద్రద్యుమ్న, మీ ఇరువురికి శాప విమోచనం కలిగినది. స్వర్గానికి స్వాగతం. విన్నావా? ఎన్నో వేల కోట్ల సంవత్సరాలుగా భక్తుల బాధలు తీరుస్తూ వాళ్ళ కోరిక నెరవేరుస్తూ ఉన్నాడా పరమాత్ముడు.
మనకి ఎంత బుద్ధి బలం ఉన్నా, శారీరక బలం ఉన్నా, కష్టకాలం వచ్చినప్పుడు అహంభావం విడిచి నమ్మకంతో దేవుని ప్రార్థిస్తే తప్పక వస్తాడు. మోక్ష సాధనకు ఏ బలము పనికిరాదు, మన నిజాయితీ ఇంకా నమ్మకం తప్ప. దేవుడా, నేను బాగా చదువుకుంటాను, నిన్ను మనస్ఫూర్తిగా కొలుస్తాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చూడు. కరిరాజును బ్రోచిన వాసుదేవు